వారిలో ఒకడు తన గాడిదకు మేత పెట్టాలని తన గోని విప్పినప్పుడు అతని రూకలు అతనికి కనబడతాయి. అవి చూసిన వెంటనే నా రూకలు నా గోన్లోనే ఉన్నాయని చెప్తాడు. ఆ మాట వినగానే వారు గుండె చెదిరిపోయిన వారే జడిసి, ఇదేంటి దేవుడు మనకి ఇట్లు చేసినని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అలాగే వారు ఇంటికి వచ్చి జరిగినది మొత్తం వాళ్ళ తండ్రి అయిన యాకోబునకు చెప్పి వారు గోనెలు తీసి ధాన్యం క్రింద పోయగా ఎవరి రూకలు వారి గోనెల్లోనే ఉన్నాయి. వారు వాటిని చూసి ఎంతో భయపడ్డారు. వారు చెప్పిన సంగతి జరిగిన దానిని చూస్తున్న దాన్ని బట్టి యాకోబు కలవరపడి, మీరు నన్ను పుత్రహీనునిగా చేస్తున్నారు. యోసేపు లేడు, షిమియోను లేడు, ఇప్పుడు బెన్యామీనుని కూడా తీసుకువెళ్ళిపోతారా? ఇవి అన్నీ నాకు ప్రతికూలంగానే జరుగుతున్నాయి అని చాలా దుఃఖపడతాడు. తన తండ్రి మాటలు విన్న రూబేను, నేను అతడిని తీసుకురాకపోతే నా 2 కుమారులను చంపేయి, బెన్యామీనును నాకు అప్పగించు, నేను మరలా వాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తానని చెప్తాడు. అయితే యాకోబు, నా కుమారుని మీతో వెళ్ళనివ్వను, ఇతని అన్న చనిపోయాడు, ఇతను మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు వెళ్ళే దారిలో బెన్యామీనుకు ఏదైనా హాని జరిగితే ముసలివాడినైన నన్ను మృతుల్లోకానికి దుఃఖంతో వెళ్ళేలా చేస్తారని చెప్తాడు. కనాను దేశంలో కరువు చాలా భారంగా ఉండేసరికి యాకోబు తన కొడుకులను చూసి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొని తీసుకురండి అని వారితో అంటాడు. వెంటనే యూదా లేచి తన తండ్రిని చూసి, ఆ మనుష్యుడు మీ తమ్ముడిని తీసుకురాకపోతే మీరు నా ముఖం చూడొద్దు అని మాతో గట్టిగా చెప్పారు. కాబట్టి నీవు మా తమ్ముని మాతో పంపిన ఎడల మేము వెళ్ళి మీ కొరకు ఆహారం తీసుకొని వస్తామని అంటాడు. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు ఉన్నాడని మీరు ఎందుకు చెప్పారు? ఎందుకు నాకు ఇంత శ్రమ కలుగజేశారు అని వారిని అడగగా, తన తండ్రి మాట వినగానే వారు, ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా బ్రతికున్నాడా, మీ సహోదరుడు ఉన్నాడా అని మా గురించి, మా బంధువుల గురించి ఖండితంగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నకు తగినట్టే సమాధానం చెప్పితిమి. మీ తమ్ముడిని తీసుకురమ్మని చెప్తాడని మాకేం తెలుసు అని యూదా తన తండ్రితో చెప్పి, ఆ చిన్నవాణ్ణి నాతో పంపించు, మేము ఐగుప్తుకు వెళ్తాం. అప్పుడు నీవు మాత్రమే కాక మేమును మా పిల్లలు కూడా చనిపోక బ్రతుకుతాము. నేను అతన్ని గూర్చి పూటపడతాను, నీవు అతన్ని గూర్చి నన్ను అడుగు. నేను వారిని తీసుకురాకపోతే ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మాకు ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్ళాలి అంటాడు. అందుకు వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయిన ఎడల మీరు ఒక పని చేయండి. ఈ దేశంలో ప్రసిద్ధమైనవి అనగా కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యాలు, బోళము, పిస్తాచకాయలు, బాదంకాయలు మీ గోనెల్లో వేసుకొని ఆ మనుషుని దగ్గరికి కానుకగా తీసుకొని వెళ్ళండి. రెట్టింపు రూకలు తీసుకొని వెళ్ళండి. మీ గోనెల మూతిలో ఉంచిన రూకలు కూడా తిరిగి తీసుకొని వెళ్ళి ఇచ్చేయండి. ఒకవేళ పొరపాటున అవి వచ్చి ఉంటాయి అని చెప్పి మీ తమ్ముడిని తీసుకొని వెళ్ళండి. ఆ మనుష్యుడు షిమ్యోనును బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించును గాక అని తన కుమారులను దీవించి పంపిస్తాడు. వారు తన తండ్రి చెప్పినట్లుగానే ఆ కానుకలను, బెన్యామీనును, రెట్టింపు రూకలను తీసుకుని ఐగుప్తుకు వెళ్తారు. వారు బెన్యామీనును తీసుకొని యోసేపు ఎదుట నిలవబడతారు. యోసేపు బెన్యామీనును చూడగానే తన గృహ నిర్వాహకులను పిలిచి, వీరిని ఇంటికి తీసుకువెళ్ళి వేటను వేసి విందు సిద్ధం చేయించు, ఈ మనుషులు నాతో కూడా మధ్యాహ్నం భోజనం చేస్తారని చెప్తాడు. యోసేపు చెప్పినట్లుగానే ఆ గృహ నిర్వాహకుడు చేయగా యోసేపు అన్నలు యోసేపు ఇంటికి తేబడతారు. వాళ్ళ అన్నలు యోసేపు ఇంటికి రాగానే చాలా భయపడతారు. వాళ్ళు ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అదేంటంటే, మొదట మన గోనెల్లో ఉంచబడిన రోకల గురించి అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మన మీద పడి మనల్ని దాసులుగా చెరపట్టి మన గాడిదలు తీసేసుకోవడానికి లోపలికి తీసుకొచ్చారు మనల్ని అని భయపడతారు. అలాగే యోసేపు ఇంటికి ఇంకా రాక మునుపు యోసేపు అన్నలు ఆ గృహ నిర్వాహకుని దగ్గరికి వచ్చి, అయ్యా ఒక మనవి, మేము మొదటిసారి ఆహారం కొనటానికి వచ్చాం కదా, అయితే మేము మా ఇంటికి వెళ్ళి చూస్తే ఇదిగో మా రూకలు తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనె మూతలోనే ఉన్నాయి, అవి తీసుకొని వచ్చాం. ఇప్పుడు ఆహారం కొనడానికి మళ్ళీ రూకలు కూడా తెచ్చాము అని చెప్తారు. కానీ మొదటిసారి మీ రూకలు మా గోనె మూతలోకి ఎలా వచ్చాయో మాకు తెలియదు అని కూడా చెప్తారు. అందుకు ఆ గృహ నిర్వాహకుడు, మీకు క్షేమం కలుగును గాక, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెల్లో దానం ఇచ్చాడు, మీ రూకలు మాకు అందాయి అని చెప్పి షిమ్యోనును వారి దగ్గరకు రప్పిస్తారు.
ఆ మనుషుడు వారిని ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళివ్వగా వారు కాళ్ళు కడుక్కుంటారు. అక్కడ వారు భోజనం చేయాలని వారు వింటారు కాబట్టి మధ్యాహ్నం యోసేపు ఇంటికి వచ్చే వేళకు వారు తెచ్చిన కానుకలను సిద్ధం చేస్తారు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోనున్న కానుకలను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి యోసేపు ఎదుట నేల మీద సాగిలపడతారు.